వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్ అండి. మనం ఈ వీడియోలో ఇవాటి న్యూస్ పేపరు ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19, 2024 సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ ఇది. సో ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో మనం డిస్కస్ చేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ న్యూస్ పేపర్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయడం జరిగింది. సో అవి మీకు కూడా ఇంపార్టెంట్ అనిపిస్తే ఒకసారి వీడియో పాజ్ చేసి అవి నోట్ చేసుకోండి. అలానే వీడియో అయ్యేలోపు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ పేజ్లో మనకి మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయి? డాక్టర్స్ హోల్డ్ టాక్స్ విత్ బెంగాల్ గవర్నమెంట్ అగైన్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత షెడ్ ద మయోఫియా, రీఫోకస్ ఆన్ ది రిలవెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో మయోఫియాని ఆపి రీఫోకస్ ఆన్ ది ఇంగ్లీష్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఆ తర్వాత ఎంఫాక్స్ డిటెక్టెడ్ ఇన్ యుఏఈ, రిటర్న్డ్ ఇన్ కేరళ. సో ఎంఫాక్స్ అనే కొత్త వైరస్ మళ్ళీ వస్తుందంట కేరళలో, దానికి సంబంధించిన న్యూస్ ఉన్నది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఫేజ్ 1 పోల్ పీస్ఫుల్ అని చెప్పేసి ఉంది. ఎలక్షన్ జరిగినాయి కదా, పీస్ఫుల్గా జరిగిందని అంటున్నారు. ఆ తర్వాత యూనియన్ క్యాబినెట్ ఓకే సైమల్టేనియస్ పోల్స్ అంట. సో సైమల్టేనియస్ పోల్స్ని అంటే జమిలీ ఎలక్షన్ల కోసం అని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిందంట. సో ఇందులో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్? సో ఈ కమిటీ ఎవరు హెడ్ అయ్యారంటే ఇది ప్రెసిడెంట్ ఆఫ్ రామ్నాథ్ కోవింద్, ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఉన్నారు కదా, అతని నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు దీనికోసం. ఆ కమిటీ ఏం ప్రపోజ్ చేసింది? సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ అసెంబ్లీస్ యాజ్ ది ఫస్ట్ స్టెప్ అండ్ మున్సిపల్ అండ్ పంచాయత్ పోల్స్ వితిన్ 100 days ఆఫ్ ది జనరల్ ఎలక్షన్స్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ అంట. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ మేకింగ్ అవర్ డెమోక్రసీ ఈవెన్ మోర్ వైబ్రెంట్ అండ్ పార్టిసిపేటివ్. ఇంకా ఇది ఏమంటున్నారు, ఇంకా ఇట్ కాలింగ్ ఇట్ ఈజ్ యాజ్ ఏ జియాంట్ స్ట్రైడ్ టువర్డ్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని చెప్పేసి. సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ రీసెంట్గా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది కదా, ఎందుకంటే ఈ మధ్య ఎలక్షన్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాంపిటేటివ్స్లో. సో దీని నుంచి వచ్చే మెయిన్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎలక్టోరల్ రిఫార్మ్స్, వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్, అవన్నీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు? సో దిస్ ఈజ్ అగైనెస్ట్ ద కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ కాంట్రరీ టు డెమోక్రసీ, ఫెడరలిజం అని చెప్పేసి అంటున్నారు. సో ఏమైనా మన నెగిటివ్ పాయింట్స్ ఏమైనా మెన్షన్ చేయాలి అంటే ఇలాంటి పాయింట్స్, అగైనెస్ట్ ద కాన్స్టిట్యూషన్, తర్వాత కాంట్రరీ టు డెమోక్రసీ, ఫెడరలిజం అని చెప్పేసి ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేయొచ్చు. కాకపోతే వీటి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా మెన్షన్ చేస్తే ఇంకా అండర్స్టాండింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఆర్టికల్ స్టేట్ ఎనేబుల్స్ ఎంఎస్ఎంఈ పాలసీ టు అడ్రస్ గ్యాప్స్ ఇన్ టీఎస్ఐ పాస్. సో రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియలైజేషన్ 4.0తో ఒక తీసుకొచ్చింది కదా పాలసీ, దానికి సంబంధించింది ఇది. సో ఇది ఎందుకంటే ఇది పాలసీ ఎంఎస్ఎంఈ వాళ్ళ కోసం అండ్ అవుట్లైయింగ్ యాక్షన్ ప్లాన్ టు అడ్రస్ దేర్ కీ గ్రోత్. నెక్స్ట్ కన్స్ట్రైనింగ్ ఛాలెంజెస్ అరౌండ్ ల్యాండ్, ఫైనాన్స్, రా మెటీరియల్, స్కిల్డ్ లేబర్, మార్కెట్ యాక్సెస్ అండ్ టెక్నాలజీ. వీటిని సంబంధించిన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఇది ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చారంట. నెక్స్ట్ ఇది అజ్యూమింగ్ ఆఫీస్ December 23 ద పాలసీ సీక్స్ టు అడ్రస్ గ్యాప్స్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ ద టీఎస్ఐ పాస్ పాలసీ అని చెప్పేసి మన హెడ్డింగ్లోనే ఇచ్చేసారు. సో ఇది మెయిన్ పేజీకి సంబంధించిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ పేజీలో ఏమంటున్నారంటే మీటింగ్ ఆన్ CO2 కన్వర్షన్ టు వాల్యూ యాడెడ్ కెమికల్స్ బిగిన్స్ అని చెప్పేసి మన సిఎస్ఐఆర్, ఎక్కడది మన హైదరాబాద్లో ఉంది, సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీని మీద క్యాటలైసిస్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ 2024 అనే థీమ్తో 3 days సెమినార్ నిర్వహించారంట. సో దాంట్లో ఏమంటున్నారు, అది అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ ది క్యాటలైసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ CO2 ఇండియా నెట్వర్క్. సో వీళ్ళు ఈ రెండింటి కొలాబరేషన్తో సిఎస్ఐఆర్ ఐఐసిటి సెమినార్ నిర్వహించారు. దీని మీద CO2 కన్వర్షన్ టు, దానికి ఫోకసింగ్ ఆన్ CO2 కన్వర్షన్ టు వాల్యూ యాడెడ్ కెమికల్స్, మెటీరియల్స్ ఫర్ సెలెక్టివ్ CO2 క్యాప్చర్ అండ్ ఫైన్ కెమికల్స్ అని చెప్పేసి దీనికోసం మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఇది తర్వాత గణేష్ ఐడియల్ ఇమర్షన్ జరిగింది కదా, దానికి సంబంధించింది ఇచ్చారు. ఇవి మనకి కాంపిటేటివ్లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను అంత ఫోకస్ చేయట్లేదు. నెక్స్ట్ థర్డ్ పేజ్లో ఏముంది? థర్డ్ పేజ్లో ట్రాఫిక్ అడ్వైజరీ ఫర్ మిలాద్ ఉన్ నబీ ప్రొసెషన్. మిలాద్ ఉన్ నబీ ప్రొసెషన్ ఇది ముస్లిం ఫెస్టివల్ కదా, ఎవరిది ఇది? మహమ్మద్ పుట్టినరోజుని మిలాద్ ఉన్ నబీ అని చెప్పేసి, ప్రొఫెట్ మహమ్మద్ ఉన్నారు కదా, అతని పుట్టినరోజుని మిలాద్ ఉన్ నబీ అనే పేరుతో పిలుస్తారు. అది ముస్లిం ఫెస్టివల్ కదా. నెక్స్ట్ వచ్చేసి 300 feet వైడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ సూన్ టు కనెక్ట్ ORR అండ్ RRR. RR అంటే రీజనల్ రింగ్ రోడ్డు, ORR అంటే అవుటర్ రింగ్ రోడ్డు. ఎంత అది? 300 feet వైడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే ఇది.
సో ఎక్కడ ఇది ఇందులో ఏమేమి వస్తున్నాయి? స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది? మీర్ఖాన్పేట విలేజ్ టు కందుకూరు మండల్ దాకా. ఆ ఫ్యూచర్ సిటీ కూడా ఇందులోనే వస్తుంది, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లోనే వస్తుందంట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి పోస్కో కేసు అగైనెస్ట్ కొరియోగ్రాఫర్. ఇది పోస్కో కేసు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఫాలోయింగ్ అలిగేషన్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్స్ బై ఏ ఉమెన్. ఎవరైనా అలా కేసు రిజిస్టర్ చేస్తే ఉమెన్ పోస్కో యాక్ట్ కింద రిజిస్టర్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే ఇది సో డైవిలింగ్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అండ్ అసాల్ట్ ద అఫీషియల్ సెట్. ఏమంటారు అది? జనరల్లీ వీళ్ళు ముందుకు రారు కదా ఉమెన్స్ అలా ఏమన్నా కేసు ఫైల్ చేయడానికి. ఎందుకంటే అవి డ్యూ టు ఫియర్స్ ఇంక్లూడింగ్ లాస్ ఆఫ్ జాబ్, నెక్స్ట్ సొసైటీస్ జడ్జిమెంట్ అమాంగ్ అదర్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఇఫ్ ఉమెన్ కమ్ అవుట్ దేర్ ప్రొఫెషనల్ చాయిసెస్ ఆర్ క్వశ్చన్డ్. సో వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళ ప్రొఫెషనల్ ఛాలెంజ్ని క్వశ్చన్ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పేసి వీ విల్ టేక్ దిస్ కేస్ వెరీ సీరియస్లీ అండ్ ఎఫర్ట్ అండ్ మేర్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్ ఇన్ ఆల్ వర్క్ ప్లేసెస్. ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది అడుగుతూ ఉంటారు కదా, పోస్కో యాక్ట్ ఏంది, తర్వాత ఎప్పుడు తీసుకొచ్చారు, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ ఆల్ వర్క్ ప్లేసెస్ ఏంటి. జనరల్లీ ఇవి ఎథిక్స్లో కూడా మనకి యూపీఎస్సీ మెయిన్స్ పేపర్ 4 ఎథిక్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఉమెన్స్ ప్రాబ్లమ్స్, తర్వాత సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్. సో తర్వాత కేస్ స్టడీస్ లాగిచ్చేసి మీరు ఒకవేళ హైయర్ అథారిటీ ఉంటే ఏం చేస్తారు. సో ఇలాంటి వాటిలో యూజ్ అవుతుందని చెప్పేసి ఇంపార్టెంట్ అని నేను ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. సో ఇది 3rd పేజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ 4th పేజ్లో ఏముంది? 4th పేజ్లో ఏముందంటే మెయిన్ ఇంపార్టెంట్ తెలంగాణ టు సెట్ అసైడ్ 4,000 crore ఫర్ ఇంక్లూజివ్ బిజినెస్ అంట. దేనికంటే ఇది 5 years టు బిల్డ్ ఇంక్లూజివ్ బిజినెస్ అండ్ అషర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇండస్ట్రీ 4.0 ఇన్ ద స్టేట్ అకార్డింగ్ టు ఇట్స్ ఎంఎస్ఎంఈ పాలసీ. దానికోసం ఏం చేస్తారు? ఇది డ్యూరింగ్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్ ఇట్ ఎస్టిమేట్స్ 25,000 MSMEs టు టేక్ షేప్. ద ఎయిమ్ ఈస్ ఆల్సో గివ్ వింగ్స్ టు 15,000 SC, ST అండ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. సో 15,000 వరకు SC, ST అండ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇవ్వాలి. తర్వాత 25,000 MSME ఎస్టాబ్లిష్ చేయాలనే టార్గెట్తో 4,000 crores ఇంక్లూజివ్ బిజినెస్ కోసం అని చెప్పేసి తెలంగాణ పక్కన పెట్టారంటే తెలంగాణ గవర్నమెంట్. సో నెక్స్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ప్రపోజెస్ టు ఇంటిగ్రేట్ జాబ్ అండ్ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ విత్ ద డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ప్లాట్ఫామ్ టు రెడ్యూస్ సెర్చ్ కాస్ట్ ఆఫ్ లేబర్. సో తెలంగాణ ఈ పోర్టల్లో మనకి జాబ్లో ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని తెలిసిపోతాయి కదా. సో దానివల్ల సెర్చ్ మన బయట వెతికే అవకాశం కొంచెం తగ్గుతుంది కదా. సో దానికోసం అని చెప్పేసి తీసుకొచ్చారంటే ఇది ద స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు పర్స్యూ వేరియస్ గ్రోత్ టార్గెట్స్ పర్టికులర్లీ ఇంక్లూజివ్ ఎంప్లాయ్మెంట్, ఈక్విటబుల్ గ్రోత్, టెక్నాలజీ మోడర్నైజేషన్ అండ్ ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ. It estimates 10% increase in MSME's contribution to the gross state domestic product and a 15% year-on-year growth in number of such enterprises registered on the TGI pass. ఈ TGI పాస్లో MSMEలో రిజిస్టర్ చేసుకుంటారు. సో ఏమంటున్నారంటే ఈ ఇండస్ట్రీ 4.0 యొక్క మెయిన్ దేనికోసం అంటే ఇది ద స్టేట్ గవర్నమెంట్ పర్స్యూ వేరియస్ గ్రోత్ టార్గెట్స్ అచీవ్ చేయడానికి, తర్వాత ఇంక్లూజివ్ ఎంప్లాయ్మెంట్ అచీవ్ చేయడానికి, ఈక్విటబుల్ గ్రోత్కి, టెక్నాలజీ మోడర్నైజేషన్కి, ఆ తర్వాత 10% ఇంక్రీజ్ ఇన్ ద MSMEస్ కంట్రిబ్యూషన్ టు ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి. వీటి కోసం యూజ్ అవుతుందని చెప్పేసి ఇది ఇండస్ట్రీ 4.0 స్కీమ్ తీసుకొచ్చారు. దీని మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్స్లో, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ టాపిక్ కాబట్టి వాట్ ఈజ్ ఇండస్ట్రీ 4.0 అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0 అండ్ అని చెప్పేసి మెన్షన్ చేసినప్పుడు మనం ఈ పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. ఏంటిది గ్రోత్ టార్గెట్స్ కోసం మన ఇంక్లూజివ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి, ఎంఎస్ఎంఈస్ అప్లిఫ్ట్ చేయడానికి, అంటే ఏదైనా ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహించడానికని. సో అలా ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేయొచ్చు అక్కడ మెయిన్స్లో. తర్వాత నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 2015 నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నర్సింగ్ ఆఫీసర్ల కోసం. సో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య మిత్రాస్ కమెన్స్ ఇండెఫినైట్ స్టేట్ వైడ్ స్ట్రైక్ అంట. ఆరోగ్య మిత్రాస్ ఎవరు? వీళ్ళు ద ఫీల్డ్ స్టాఫ్ సపోర్టింగ్ పేషెంట్స్ అండర్ ది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. సో ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద ఫీల్డ్ స్టాఫ్ వీళ్ళు పేషెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఆరోగ్య మిత్రాస్ అంటారు. సో వీళ్ళ ఏంటంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఆరోగ్య మిత్రాస్ ఆర్ కాలింగ్ ఫర్ దే ప్లేస్మెంట్ అండర్ ది డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ విచ్ ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో నెంబర్ 60
which would raise their salaries to 22,750. So they are also demanding the salaries to be paid directly by the trust rather than by outsourcing agencies, and that they are shifted to contract system. సో వాళ్ళని కాంట్రాక్ట్ సిస్టంలో మార్చాలని చెప్పేసి, తర్వాత డైరెక్ట్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి, అవుట్సోర్సింగ్ కాకుండా వాళ్ళకి ట్రస్ట్ నుంచి జీతాలు రావాలని చెప్పేసి స్ట్రైక్ దిగారంట వాళ్ళు. సో ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఆ తర్వాత ఆరోగ్య మిత్రాస్ గురించి సంబంధించిన మనకి ఏదైంది ప్రిలిమినరీలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే ఇంపార్టెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి పేజ్ నెంబర్ 5లో మనకి మెయిన్ పేజ్లో ఉన్న హెడ్డింగ్ ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. ఎంపాక్స్ కన్ఫర్మ్డ్ ఇన్ కేరళాస్ మలప్పురం అంట. మలప్పురంలో ఎంపాక్స్ డిసీజ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు కదా. అది నెక్స్ట్ ఏంటంటే అది ఎంపాక్స్ ఫార్మల్లీ కాల్డ్ మంకీ ఫాక్స్ అని అంటారు. దీన్ని వాజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ ఇన్ ఇట్స్ ఎర్లీ ఫేజ్లో ఏంటంటే ఇది యానిమల్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే హ్యూమన్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అవుతుంది. ఏంటది ఇది? ఇట్స్ సిమిలర్ విత్ ద సిమ్టమ్స్ ఆఫ్ స్మాల్ ఫాక్స్, ఏ డెడ్లీ డిసీజ్ ఎరాడికేటెడ్ ఇన్ 1980s. ఇది స్మాల్ ఫాక్స్ టైపే, కానీ స్మాల్ ఫాక్స్ 1980sలోనే ఎరాడికేట్ చేసేసారు. ఇది ఇంకా స్టిల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఎంపాక్స్ అన్నది. నెక్స్ట్, అన్లైక్ COVID-19 ఆర్ H1N1, ఎంపాక్స్ డస్ నాట్ ఈజీలీ స్ప్రెడ్ త్రూ ద ఎయిర్. ఇదంతా ఈజీగా త్రూ ఎయిర్ స్ప్రెడ్ అయ్యేది కాదు, మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ ఉండడం వల్లనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట ఇది. సో ఇట్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎయిదర్ బై టచింగ్ ఆర్ షేరింగ్ ద బెడ్ అండ్ డ్రెస్ ఆర్ హ్యావింగ్ సెక్సువల్ కాంటాక్ట్. సో వీటి వల్లనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట ఇది. నెక్స్ట్, ఎర్లీ సిమ్టమ్స్ ఏముంటాయి? ఫీవరు, సివియర్ హెడ్ఏక్, బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్వెలింగ్ లింఫ్ నోడ్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ఎంపాక్స్. వితిన్ ఏ వీక్ ఆఫ్టర్ ది పేషెంట్ డెవలప్స్ ఫీవర్, దే గెట్ ర్యాషెస్ అండ్ రెడ్ మార్క్స్ ఆన్ ది బాడీ. సో ఇవి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఇవి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది ఎంపాక్స్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజ్ నెంబర్ 6. ఇందులో ఎడిటోరియల్ పేజ్ ఇది. ఇందులో ఇంపార్టెంట్ ఏమున్నాయి? షెడ్ ద మయోఫియా, రీఫోకస్ ఆన్ ది రిలవెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇంగ్లీష్కి సంబంధించిన ఇంపార్టెన్స్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్ ఇది. ఇందులో ఏమంటున్నారంటే ఇతను వచ్చేసి ద రాశివ అంట, అన్ అడ్వకేట్ ఇన్ ద మద్రాస్ హైకోర్ట్ అండ్ ది ఫౌండర్ ఆఫ్ ది సిటిజన్స్ ఫర్ లా అండ్ డెమోక్రసీ, ఏ రీసెర్చ్ ఫోకస్డ్ నాన్ ప్రాఫిట్ టు స్ట్రెంథెన్ సైన్స్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ కోసం అని చెప్పేసి ఇతను ఏం చేశారంటే సిటిజన్స్ ఫర్ లా అండ్ డెమోక్రసీ అని చెప్పేసి రీసెర్చ్ ఒక ఎన్జిఓని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈయన ఏం చెప్పుకొస్తున్నాడు? మయోఫియా అంటే దూరంగా ఉండే వాటిని చూడలేకపోవడం, దగ్గరగా ఉండే వాటిని చూడగలం అంటే దూరదృష్టి ఉండకపోవడం అని చెప్పేసి. షెడ్ ద దగ్గర వాటిని చూడడం కాకుండా కొంచెం లోతుగా చూడమంటున్నారు. సో the aspirations to have their ఏమంటున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ హ్యావ్ కన్సిస్టెంట్లీ నెగ్లెక్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఓవర్ 7 decades. సో ఏమంటున్నారంట, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ ఐడియాలజీస్ హ్యావ్ ఎయిమ్ టు రెస్ట్రిక్ట్ ద స్ప్రెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డిమినిష్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్. ఓకే, ఇదేంటి న్యూట్రల్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ని న్యూట్రల్గా పెట్టింది. అంటే ఇంగ్లీష్లో రాయొచ్చు డాక్యుమెంట్స్, లేకపోతే హిందీలో కూడా రాయొచ్చు కదా. నెక్స్ట్, మెయింటైన్ వైటల్ రోల్ ఇన్ ద నేషన్. నెక్స్ట్ ఏమంటున్నారు? సో దిస్ నెగ్లెక్ట్ హ్యాజ్ డిస్ప్రొపోర్షనేట్లీ ఎఫెక్టెడ్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ రన్ స్కూల్స్. ఎక్కువ గవర్నమెంట్ రన్ స్కూల్స్ చాలా ఎఫెక్ట్ వచ్చినాయి కదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాళ్ళకంత ఇవ్వకపోవడం వల్ల. సో వాళ్ళు మిగిలిన ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదువుకునే వాళ్ళతో అంత కంప్లీట్ కాలేకపోతారు కదా ఇంగ్లీష్ సబ్జెక్టులలో. సో అది వాళ్ళకి డ్రాబ్యాక్ అవుతుంది కదా. ఏంటంటే నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఎన్రిచెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్, deliberately refraining from appointing a national language, while it also protects regional language, thereby preserving a critical balance. So this framework recognizes English as an instrumental language, pivotal to education, health, law, trade and global communication, ensuring neutrality among diverse ethnic groups. So ఇవంతా మనకి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి కదా. pivotal to education, health, law, trade, తర్వాత గ్లోబల్ కమ్యూనికేటర్ వలన ఇంగ్లీషే కదా బేస్ లాంగ్వేజ్. ఇంకేమంటున్నారు? సిన్స్ ద ఎకనామిక్ లిబరైజేషన్ ఆఫ్ 1991 ద డిమాండ్ ఫర్ ఇంగ్లీష్ హ్యాస్ సర్జ్డ్
అలైనింగ్ విత్ ద గ్లోబల్ narrative దట్ ద వరల్డ్ ఈజ్ ఫ్లాట్. అంటే ఆఫ్టర్ లిబరలైజేషన్ మనకి ఏమవుతుంది, మనకి వేరే కంట్రీస్తో కొంచెం ఎక్కువ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి కదా. దానివల్ల ఏమవుతుంది, ద వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అనే కాన్సెప్ట్తో ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది కదా 1991 తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ద థ్రెట్ ఫ్రమ్ ది పాస్ట్ నుంచి ఏం థ్రెట్స్ ఇది. సో దిస్ బయాస్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ది ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచే ఉందంట ఈ ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం. ఏంటంటే అది ఇట్స్ లెడ్ ప్రిడామినెంట్లీ బై హిందూ స్పీకింగ్ లీడర్స్ హూ ఎన్విసేజ్డ్ ఏ మోనోలింగ్వల్ హిందీ స్పీకింగ్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఏంటి, వాళ్ళు ఒకటే హిందీ లాంగ్వేజ్ ఉన్న ఒక యునైటెడ్ ఇండియా కావాలని చెప్పేసి మన హిందూ స్పీకింగ్ లీడర్స్ ఫైట్ చేశారు కదా. సో అది మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత డిస్పైట్ దిస్ ద మల్టీలేటరల్ రియాలిటీ ఆఫ్ ఇండియా అండ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ఈక్వాలిటీ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ నెసెసియేటెడ్ ద రిటెన్షన్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ అలాంగ్ సైడ్ హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా ఎందుకు పెట్టారంటే మల్టీలింగ్వల్ రియాలిటీ. అంటే మన ఇండియాలో చాలా రిథనిక్ గ్రూప్స్ ఉంటాయి, మల్టీలింగ్వల్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ఈక్వాలిటీ, అందరికీ ఈక్వాలిటీ రావాలి. నెక్స్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉండడం వల్ల హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. ఇది ఇంపార్టెంట్, ఇది ఎందుకంటే ఈ మధ్య ఇయర్లో తర్వాత ఇప్పుడు ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది అలా అని చెప్పేసి మనకి అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను స్టార్ మార్క్ని పెట్టడం జరిగింది. ఆడ ఇంట్రడ్యూస్డ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా supposedly spread Hindi across non-Hindi speaking regions, thereby integrating the nation linguistically. అంటే నేషన్ ఇంటిగ్రేట్ చేయడానికి 1968లో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. అందులో ఏంటిది, ఇంట్రడ్యూస్ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులో హిందీ అక్రాస్ నాన్ హిందీ స్పీకింగ్ రీజియన్స్ని స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పేసి 3 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకొచ్చారు. ఆ తర్వాత కానీ తమిళనాడు కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, అవి ఫాలో చేయలేదు. విచ్ సైట్ ఈజ్ అన్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ వైల్ డిమినిషింగ్ ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్. సో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 డిస్పైట్ క్లెయిమింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లాంగ్వేజ్ చాయిస్ తర్వాత సట్లీ కంటిన్యూస్ దిస్ agenda under the guise of the offering choice, thus not addressing the core issues of language imposition. నెక్స్ట్ వచ్చేసి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసోర్సెస్ ఆర్ హెవీలీ బయాస్డ్ టువర్డ్స్ హిందీ. హిందీ వాటి కోసమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసోర్సెస్ వాటి టువర్డ్స్ బయాస్డ్ హిందీ అంటున్నారు. తర్వాత చైనాతో ఇండియాని కంపేర్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ కంపారిజన్ కంట్రీస్ సచ్ యాజ్ చైనా హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఏ ఫోకస్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పాలసీ మే హిండర్ అవర్ గ్లోబల్ ఎకానమిక్ ఎంగేజ్మెంట్ అండ్ సోషల్ మొబిలిటీ. నెక్స్ట్ ఏ 2 లాంగ్వేజ్ ఫార్ములా కంప్రైజింగ్ ఏ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ వుడ్ బెటర్ సర్వ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్స్ టు బి గ్లోబల్ సిటిజన్స్ వైల్ ప్రిజర్వింగ్ దేర్ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీస్. సో ఇవి మన సొల్యూషన్స్, ఏమేమి సొల్యూషన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇలాంటివి మెన్షన్ చేయొచ్చు. 2 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకొచ్చి ఒకటి రీజనల్ లాంగ్వేజ్, ఒకటి ఇంగ్లీష్ తీసుకురావాలి. తర్వాత ఆల్ ఇండియన్స్ కెన్ ఎంగేజ్ ఎఫెక్టివ్లీ ఇన్ ద ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్, లీగల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మన గ్లోబల్ కమ్యూనికేషన్ పెరుగుతుంది కదా, దానివల్ల దే కెన్ ఎంగేజ్ ఎఫెక్టివ్లీ ఇన్ ద ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ అండ్ లీగల్ స్పియర్స్. తర్వాత ద government must prioritize the promotion and development of the English not as a competitor to Indian languages but as a vital tool for national and international communication. దీన్ని ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ పరంగా చూడాలి కానీ ఇండియన్ లాంగ్వేజెస్కి ఇది కాంపిటీషన్గా అవుతుందనే ఉద్దేశంతో మనం దాన్ని చూడకూడదని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ దిస్ అప్రోచ్ అలైన్స్ విత్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఇండివిజువల్ రైట్స్, ensuring that every citizen can participate fully in the నేషన్స్ సోషియో ఎకానమిక్ యాక్టివిటీస్ వితౌట్ లింగ్విస్టిక్ బ్యారియర్స్. సో ఇలా లింగ్విస్టిక్ బ్యారియర్ లేకుండా అందరూ నేషనల్ సోషియో ఎకానమిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, ఎందుకంటే కమ్యూనికేట్ అవ్వగలుగుతారు కదా ఒకళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల. సో పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అలా అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ ఫెయిర్ షేర్ ఫైనాన్స్ కమిషన్ మస్ట్ అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ హై పెర్ఫార్మింగ్ స్టేట్. ఈ హై పెర్ఫార్మింగ్ స్టేట్ నుంచి వచ్చే వాటి కన్సర్న్స్ని ఫైనాన్స్ కమిషన్ అడ్రస్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే ఇది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ 5 అపోజిషన్ రూల్ స్టేట్ డిమాండెడ్ ఏ రైజ్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ 41%, ద 15th ఫైనాన్స్ కమిషన్స్ రికమెండేషన్ టు ఏ 50% and a cap on the amount the center can collect as cesses and surcharges that usually appear as top-ups and invoices meant to fund
స్పెసిఫిక్ కల్చరల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ బియాండ్ ద అంబిట్ ఆఫ్ ది డివల్యూషన్ మెకానిజం. ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెసెస్ అండ్ సర్చార్జెస్ పరంగా ట్యాక్సులు వసూలు చేస్తుంది కదా, అవి దేనికి యూజ్ చేస్తారంటే దేనికంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ బియాండ్ ది అంబిట్ ఆఫ్ ది డివల్యూషన్ మెకానిజం కోసం. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇది ఇన్ ద ఇయర్ 2024-25 యూనియన్ బడ్జెట్ ఫర్ మార్క్యూ ప్లాన్స్ సచ్ యాజ్ బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ ఆర్ ది నాన్ అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ ఫర్ కేరళాస్ విజింగం పోర్ట్. ఇక్కడ ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది విజింగం పోర్ట్స్ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంది. సో అది కేరళలో ఉంది. నెక్స్ట్ సబర్బన్ రైల్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఒకటి కొత్తది వస్తుంది. తర్వాత ద 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అండ్ ట్యాక్స్ డివల్యూషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అక్టోబర్ 2025కి మనం 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. తర్వాత వైల్ ద డిఫరెన్స్ ఇన్ ద స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బిట్వీన్ స్టేట్స్ ఈజ్ రైట్లీ గివెన్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్ 45% ఇది 15th Finance Commission in determining tax devolution as a measure to provide for the development of India's poorest region. This has led to considerably reduced devolutions to top tax revenue contributing states such as Gujarat, Karnataka, Maharashtra and Tamil Nadu. సో ఏమంటున్నారంటే ఇది 45% స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బేస్డ్ మీదే మనకి డివల్యూషన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, హై పెర్ఫార్మింగ్ స్టేట్ లైక్ గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు దే ఆర్ సఫరింగ్ అని చెప్పేసి అలా అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ విల్లింగ్టన్ జుక్సాట్ పోస్టింగ్ ఇమీడియట్లీ విత్ లెగసీ. విల్లింగ్స్టన్ అంటే ఇది ఎక్కడుంది, ఇది యూఎస్లో. ఇది దేనికి ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు రీసెంట్గా క్వాడ్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ కూడా ఇప్పుడు వాషింగ్టన్ అసెంబ్లీ కూడా న్యూయార్క్లో జరుగుతుంది అమెరికా, అందుకే ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. తర్వాత జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫుమియో కిషిదా. నెక్స్ట్ ఇండియా ఒరిజినల్లీ స్లేటెడ్ టు హోస్ట్ దిస్ ఇయర్స్ సమ్మిట్, బట్ ఏంటంటే ఏ ఇయర్ యాక్చువల్ ఇండియాలో జరగాలి కానీ యూఎస్లో జరుగుతుందంట. మన దగ్గర వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది క్వాడ్ మీటింగ్. ఇప్పుడు జరిగే మీటింగ్ ఎన్నోది, ఇది ఫోర్త్ క్వాడ్ మీటింగ్ ఇది. సో మన దగ్గరకు వచ్చేసరికి అది 5th క్వాడ్ మీటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇండో పసిఫిక్ ఇంటిగ్రేషన్ ఏంటిది, వన్ ఆఫ్ ది ప్రియారిటీ గోల్స్ ఆఫ్ ది సమిట్ విల్ బి రీఇన్ఫోర్స్ ది క్వాడ్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ మెరీటైమ్ డొమైన్ అవేర్నెస్కి ఇదేంటిది ప్రైమరీ గోల్స్ అంటే ఇవి, విచ్ హ్యాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ క్రిటికల్ ఇన్ లింకింగ్ రీజనల్ సెక్యూరిటీ, సప్లై చైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్. సో డ్యూరింగ్ ది లాస్ట్ మీటింగ్ ఇన్ July 2024 ఇన్ టోక్యో ఎక్కడ ఉంది, ఇది జపాన్లో ఉంటుంది కదా. So Quad Foreign Minister announced that expansion of the Indo-Pacific Partnership for Maritime Domain Awareness to the Indian Ocean region, reflecting a strategic effort to integrate. This was Atharvata in July meeting also highlighted the importance of the United Nations Convention on the Law of the Sea, UNCLOS, Law of the Sea Convention ఇది as the foundation for freedom of navigation and operational abilities of nations అంటారు. తర్వాత ఏ కీ ఫోకస్ విల్ బి operationalization of the South Asia program through the Information Fusion Center, Indian Ocean region based in India. IFCIOR అంటే ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్. ఇది ఎక్కడ, ఇది ఇండియా బేస్డ్ ఇది. సో ఇది ఏంటంటే ఇది ద IFCIOR which currently hosts 12 international liaison officers represents a growing coalition of nations dedicated to upholding freedom of navigation and a rules based maritime order కోసం ఇది IFCIOR తీసుకొచ్చారు. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఇది మల్టిపుల్ చాయిస్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అండ్ లుకింగ్ టు ఆపర్చునిటీస్కి అయితే ద క్వాడ్స్ ఎక్స్పాన్సివ్ ఎజెండా ఏంటంటే ఇది అంబిషన్ టు అడ్రస్ ఏ వైడ్ ఏరే ఆఫ్ క్రిటికల్ ఇష్యూస్. ఏంటంటే అవి క్లైమేట్ చేంజ్, క్రిటికల్ అండ్ ఎండేంజరింగ్ టెక్నాలజీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ, హెల్త్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్, మెరీటైమ్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం. నెక్స్ట్ వచ్చేసి అమాంగ్ ద కీ డెవలప్మెంట్స్ ఆన్ ది ఎజెండా విల్ బి రిన్యూయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్. ఈ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి. నెక్స్ట్ ఎక్కడ ఇది పాలు ఎక్కడ, ఇది ఐలాండ్ వచ్చేసి ఇది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది ఐలాండ్ పాలు. తర్వాత ద క్వాడ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంకేమంటున్నారు, అండ్ ద అవుట్కమ్స్ ఆఫ్ ది ఇనాగురల్ క్వాడ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోహోస్ట్ అంటారు. అంటే స్టెమ్, ఇది స్టెమ్ అంటే సైన్స్ ఎస్,
టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, అండ్ ఎం అంటే మ్యాథమెటిక్స్. అవుట్లుక్ వచ్చేసి ద క్వాడ్ సమిట్ ఇన్ విల్లింగ్టన్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఏ టు ద prelude to the inaugural summit of the future, which aims to reshape global governance by addressing critical issues such as sustainable development, international peace and security. సో ఇది క్వాడ్ మీటింగ్కి సంబంధించిందండి ఇది. తర్వాత పేజ్లో మనకి ఒపీనియన్ పేజ్ నెంబర్ వచ్చేసి 7. ఇందులో ఏమంటున్నారంటే డ్రౌనింగ్ ఏ నెగ్లెక్టెడ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ అంట. డ్రౌనింగ్ గురించి ఏంటంటే ఇది సో డ్యూ టు careless negligence and lax regulations took place 2 days after countries observed drowning prevention day. A World Health Organization led global event అంటే ఇది ఏంటది డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే అనేది. సో రైజింగ్ సీస్, మ్యాక్సిమమ్ సిటీస్ అండ్ తర్వాత స్పైరలింగ్ పావర్టీ, రిస్కీ లైవ్లీహుడ్స్ అండ్ 120 million forcibly displaced people are along with children making perilous journeys to schools are all contributing to the increasing frequency of drowning deaths. సో ఈ డ్రౌనింగ్ డెత్స్ రీసెంట్గా డ్రౌనింగ్ వల్ల డెత్స్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. జస్టిస్ ఆన్ ది క్లాక్ అని చెప్పేసి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏంటంటే కొన్ని స్టేట్లు నడుస్తున్నాయి, కొన్ని స్టేట్లు నడవట్లేదు. లైక్ ఇప్పుడు తమిళనాడు, తెలంగాణ వీటిలో నడవట్లేదు కదా. ఇంకోటి ఏంటంటే వీటికి ఫండ్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఫండ్స్ అంత రిలీజ్ కాకపోవడము, అంత అలొకేషన్ చేయకపోవడం వల్ల ఈ స్పెషల్ కోర్ట్స్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో అంత సక్సెస్ కాలేకపోతున్నాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. మనకి ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చాయి, ఒక్కొక్క గ్రాఫ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ చార్ట్ 1లో ఏమి ఇచ్చారు మనకి టోటల్ క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. జనరల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే ఎక్కువ పెండింగ్ ఉంటాయి కదా అదర్ దాన్ హైకోర్ట్స్లో. హైకోర్టులో తక్కువ. నెక్స్ట్ పెండింగ్ ఇక్కడ చార్ట్ 1లో ఈ గ్రాఫ్ కనిపిస్తుంది మనకి. హైకోర్టులో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్టులో ఎన్ని పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఈ చార్ట్ 3లో నంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఓవర్ ది టైమ్ అక్రాస్ ది మేజర్ స్టేట్స్లో ఏమున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 22, హిమాచల్లో 1, తర్వాత హైయెస్ట్ దేంట్లో ఉంది జార్ఖండ్లో 34 ఉంది, గుజరాత్లో 54 ఉంది, తమిళనాడులో 72 ఉంది. సో ఇవి హై పెర్ఫార్మింగ్ స్టేట్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి వైల్ స్టేట్స్ సచ్ యాజ్ యూనియన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు హ్యావ్ మెయింటైన్డ్ ఏ హై నెంబర్ ఆఫ్ operational courts, others have far few or some in cases none. For instance, in 2023, several states including Odisha, Kerala, Karnataka, Rajasthan, Madhya Pradesh and Telangana either had no functional fast track courts or were struggling to establish them. ఎందుకంటే ఇవి స్టేట్స్ హ్యావ్ now expanded the scope of fast track courts beyond sexual offences, limiting their ability to address అదర్ కేటగిరీస్ ఆఫ్ హై పెండింగ్సీ కేసెస్. ఓన్లీ బియాండ్ సెక్సువల్ అఫెన్స్ అనేది కాకుండా ఓన్లీ అక్కడికే ఆపేశారు. సెక్సువల్ అఫెన్సెస్ వరకే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని డీల్ చేయడం వల్ల మిగతా కేసులు వాళ్ళకి డీల్ చేసే అవకాశం ఇవ్వట్లేదంట. సో దానివల్ల కేసెస్ పెండింగ్ పడిపోతున్నాయని చెప్పేసి ఇలా అంటున్నారు. సో వాళ్ళకి మనకి ఇప్పుడు ఏం సొల్యూషన్ చేయొచ్చు, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, ఏమన్నా మిగతా అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కేసులని వాటిని కేటాయించడం, తర్వాత హై ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి కదా, తొందరగా జడ్జిమెంట్ వచ్చే రావాల్సిన కేసులు ఉంటాయి కదా. సో వాటిని ఎలోకేట్ చేయడం ద్వారా మనం ఇవి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజ్లో మనకి ఒక యాడ్ ఇచ్చారు. దీనికి అది ఒరిస్సా గవర్నమెంట్కి సంబంధించి. సో ఇందులో ఏమున్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ ఒడియా అస్మిత అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు. ఏంటంటే ఇది 200 crore ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఒడియా ఆర్ట్, లిటరేచర్, కల్చర్ అండ్ హెరిటేజ్ కోసం అని చెప్పేసి ఒడియా అస్మిత పథకం తెచ్చారు. తర్వాత జనజాతి వికాస్ అనే పథకం. ఇది దేనికోసం అంటే ఇది ఇన్సెంటివ్ ఆఫ్ 5,000 పర్ స్టూడెంట్ అండర్ మాధవ్ సింగ్ హాత్ ఖర్చా యోజన. దేనికోసం ఇది టు రెడ్యూస్ డ్రాప్ అవుట్ అమాంగ్ ఎస్టీ స్టూడెంట్స్ ఎట్ హై స్కూల్ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఏం చేస్తారంటే వీళ్ళు 5,000 పర్ స్టూడెంట్స్ అంటారు, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. నెక్స్ట్ హ్యాబిటేట్ రైట్స్ గ్రాంటెడ్ టు 6 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఏంటి ఆ 6 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్? జౌంగా ఇన్ జైపూర్ అండ్ కెందుజార్ డిస్ట్రిక్ట్స్ అంట. ఈ జౌంగా అనే వాళ్ళు జైపూర్ అండ్ కెందుజార్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. వీళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ గ్రూప్స్ కిందకి వస్తారు. తర్వాత
చుక్తియా వచ్చేసి భుంజియా భుంజియా ఇన్ నవపడా డిస్టిక్, తర్వాత సౌవరా ఇన్ గజాపతి అండ్ మంకీదియా అండ్ హిల్ ఖరియా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ మయూర్భంజ్ డిస్టిక్. సో ఇది ఈ ట్రైబ్స్ 6 ట్రైబ్స్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ట్రైబ్స్ పేరు ఇచ్చి అది ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి యూపీఎస్సీ ప్రిలిమినరీ మిగతా కాంపిటేటివ్ స్టేట్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగి ఉన్నారు. సో అందుకే ఇంపార్టెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం స్కీమ్స్ ఉన్నాయి. పబ్లిక్ గ్రీవాన్సెస్ కోసం పబ్లిక్ గ్రీవాన్సెస్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారంట. తర్వాత సుభద్ర స్కీమ్ ఒకటి తెచ్చారు. సుభద్ర స్కీమ్ ఎవరికి? ఇది ఎంపవర్మెంట్ ఆఫ్ నారీ శక్తి, ఉమెన్ కోసం. ఇది దీనికోసం 55,000 crore కమిటెడ్ టు ఓవర్ 5 years అంట. ఇంకోటి ఏంది, మోర్ దాన్ 1 crore ఉమెన్ టు బి బెనిఫిటెడ్ అంట ఈ స్కీమ్ ద్వారా. సో ఇది ఈ ఆర్టికల్ ద్వారా మనం, ఈ యాడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 10th పేజ్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి మనకి, సేమ్ సైమల్టేనియస్ పోల్స్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మనకి వచ్చి కింద ఒక ఆర్టికల్ ఇచ్చారు, వాకీ టాకీస్ సోలార్ ఎక్విప్మెంట్ ఎక్స్ప్లోడ్ ఏ డే ఆఫ్టర్ పెగార్ బ్లాస్ట్ అని చెప్పేసి ఇజ్రాయెల్, లెబనాన్కి సంబంధించిన హెజ్బొల్లా వాటికి సంబంధించినది. ఇది మనం నిన్న ఇది ఆల్రెడీ చూసాం. మనం దీనికి సంబంధించిన ఆర్టికల్ నిన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో ఇది కంటిన్యూషన్ పార్ట్, నేను అందుకే ఇంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో నిన్న న్యూస్ పేపర్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, నేను ఆల్రెడీ ఆ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ అదంతా నేను ఛానల్లో పెట్టాను. మీరు ఒకసారి నా ఛానల్లో ఒకసారి విజిట్ చేస్తే మీకు నిన్న న్యూస్ పేపర్ కూడా కనిపిస్తుంది. అది ఒకసారి చూడండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపరు. ఎందుకంటే గత 100 రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పథకాలు, చేపట్టిన పథకాలు అన్నీ నిన్నటి న్యూస్ పేపర్లో ఉన్నాయి. నేను అందుకే అంత చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్నటి పేపర్ కూడా ఒకసారి చూడండి, ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిందండి. ఇది ఇండస్ వాటర్ ట్రీటీస్ అంటే ఎవరి మధ్య? ఇది ఇండియాకి మన పాకిస్తాన్కి మధ్య జరిగింది. 1960లో జరిగింది. ఇది కరాచీలో. ఎవరు? జవహర్లాల్ నెహ్రూకి ఆయూబ్ ఖాన్కి మధ్య జరిగింది. సో ఈ వాటర్ ట్రీటీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇండియాలో ఉండే ఇండస్ వాటర్స్ అంటే ఇప్పుడు మొత్తం సిక్స్ రివర్స్, మొత్తం ఇండస్ బేసిన్లో మొత్తం 6 రివర్స్ ఉంటాయి కదా. అందులో ఇండియా ఏంటంటే బీస్, రవి, సట్లెజ్ వాటర్ని షేర్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ వచ్చేసి ఇండస్, చేనాబ్, జేలుం. సో ఈ 3 రివర్స్ నుంచి వచ్చే వాటర్ని పాకిస్తాన్ షేర్ చేసుకోవచ్చు. బీస్, రవి, సట్లెజ్ నుంచి వచ్చే వాటర్ని ఇండియా షేర్ చేసుకోవాలి. సో ఇది ఈ వాటర్ ట్రీటీ యొక్క మెయిన్ పాయింట్స్. అయితే అదే అంటున్నారు కదా, 1960 టు మేనేజ్ ది షేరింగ్ ఆఫ్ 6 హిమాలయన్ రివర్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో దానికి సంబంధించింది ఇది. ఇంకేమంటారు, దెర్ విల్ బి నో మోర్ మీటింగ్స్ ఆఫ్ ది పర్మనెంట్ ఇండస్ కమిషన్ టిల్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ మీట్ అండ్ డిస్కస్ ద నెగోషియేషన్ ఆఫ్ ది 64-year-old ఇండస్ వాటర్ ట్రీటీ. సో 64 years అవుతుంది కదా. ఎప్పుడు ఇది 1960 కదా. 1960 to 2024 అంటే 64 years. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇండియా షేరింగ్ రివర్స్ ఏంటిది, పాకిస్తాన్ షేరింగ్ రివర్స్ ఏంటిది. ఆ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆయూబ్ ఖాన్. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఎక్కడ జరుగుతుందంటే కరాచీలో జరుగుతుంది. ఇది ఈ పేజ్లో. తర్వాత పేజ్కి వచ్చేసరికి పేజ్ నెంబర్ 11లో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే హర్యానా ఎలక్షన్స్ గురించి చెప్పారు. ఇందులో జాట్ అంటే ఇదంతా ఒక కమ్యూనిటీ వీళ్ళు, ఒక క్యాస్ట్ వీళ్ళు. సో ఈ జాట్ కమ్యూనిటీ వీళ్ళు అంటే ఎక్కడ ఉంటారు? హర్యానా, పంజాబ్, రాజస్థాన్. సో ఆ ఏరియాస్లలో ఉంటారు కదా వీళ్ళు. సో వాటికి అలా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళని. ఆ తర్వాత 12th పేజ్లో ఇక్కడ ఏముంది, 5.6 lakh FIR రిజిస్టర్డ్ అండర్ న్యూ క్రిమినల్ లాస్. సో న్యూ క్రిమినల్ లాస్ అనే 3 క్రిమినల్ లాస్ ఉన్నాయి కదా. ఏంటవి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇంకా భారతీయ సాక్ష్య అధినియం. సో ఇలాంటి ఈ త్రీ లాస్ రీసెంట్గా తీసుకొచ్చారు కదా న్యాయ లాస్. సో వాటికి సంబంధించి అందులో 5.6 FIR రిజిస్టర్డ్ అయ్యని చెప్పేసి ఒక డేటా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ టు ఫెన్స్ మయన్మార్ బార్డర్ విత్ 31,000 crore అంట. మయన్మార్ బార్డర్తో 31,000 crore పెట్టి బార్డర్ ఫెన్సింగ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఏంటంటే మొత్తం బార్డర్ ఎన్ని కిలోమీటర్లు? 1,643 kilometers. మన ఇండియా షేర్స్ బార్డర్ విత్ మయన్మార్ అని చెప్పేసి అంటున్నారు. ఇండియా మయన్మార్ బార్డర్ లెంత్ ఎంత? 1,643 kilometers. ఇంకా ద హోమ్ మినిస్ట్రీ ఎర్లియర్ దిస్ ఇయర్
స్క్రాప్డ్ ద ఫ్రీ మూవ్మెంట్ రీజమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇప్పుడు బార్డర్ ఇప్పుడు మన బార్డర్లో ఉన్న వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు 20 కిలోమీటర్స్ రేడియస్ వరకు అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఫ్రీగా మూవ్ అయిపోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించకుండా, చెక్ పోస్టుల దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించకుండా వాళ్ళకి ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ఫ్రీ రీజమ్ని స్క్రాప్ చేసేసింది. సో దానివల్ల వాళ్ళంతా ఫ్రీగా రాలేరు కదా. సో ఇదంతా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్-4 వీనస్ ఆర్బిటర్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ యూనియన్ క్యాబినెట్ అంట. సో చంద్రయాన్-4 కోసం ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ చంద్రయాన్-3 అయిపోయింది. సో ఈ చంద్రయాన్-4లో ఏంటంటే టార్గెట్, వీళ్ళు అక్కడ నుంచి కొన్ని స్టోన్స్ రాక్స్ తీసుకురావడానికి ఈ చంద్రయాన్-4 యూజ్ చేస్తారంట. ఇది ఇంకోటి విల్ ఇన్వాల్వ్ మల్టిపుల్ లాంచెస్ అండ్ ద ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ ఈ సెట్ టు పెర్ఫామ్ చంద్రయాన్-4 విల్ ఇన్వాల్వ్ మల్టిపుల్ లాంచెస్. తర్వాత ఎక్స్పెరిమెంటల్ దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి పిఎం ఆశా స్కీమ్స్ టు కంటిన్యూ విత్ ఎడిషన్స్ అంట. పిఎం ఆశా అంటే ఎవరి కోసం ఇది? పిఎం ఆశా అంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్. పిఎం ఆశా అంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్. సో ఇది ఏంటంటే ఇది విల్ ఎన్ష్యూర్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఫర్ ఫార్మర్స్ అండ్ కంట్రోల్ ప్రైస్ వోలటిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ టు బెనిఫిట్ కన్జ్యూమర్స్ అంట. సో ద క్యాబినెట్ ఆల్సో ఫిక్స్డ్ ద న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ ఫర్ ది అప్కమింగ్ రబీ సీజన్ ఆన్ పాస్ఫోటిక్ అండ్ పొటాసిక్ అంటే ఫెర్టిలైజర్స్. ఏంటి అవి? పి అండ్ కే అంటే పాస్ఫర్, తర్వాత పాస్ఫోటిక్ అంటే పి అండ్ కే, వీటికి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్ని అనౌన్స్ చేశారంట. నెక్స్ట్ సెంటర్ హ్యాస్ కవర్డ్ ద ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్స్ ఇన్ ఈ రెండు స్కీమ్స్ ఉన్నాయి కదా, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్, ఈ రెండింటిని పిఎం ఆశాలో కలిపేశారు. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎఫ్ అండ్ ప్రైస్ డెఫిసిట్ పేమెంట్స్ స్కీమ్ అండ్ మార్కెట్ ఇన్వెన్షన్ స్కీమ్స్. సో విల్ నౌ హ్యావ్ వీటికి సంబంధించిన వాటిని పిఎం ఆశా స్కీమ్లో ఇప్పుడు కవర్ చేస్తారంట. సో ఇది ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ మే ఆర్గ్యూ ఆన్ లా ఇఫ్ ఇట్ డస్ నాట్ రెస్పాండ్ టు ప్లియాస్ అన్ మ్యారిటల్ రేప్. సో మ్యారిటల్ రేప్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చెప్తుంది. ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ on Wednesday said if the government did not want to file a response to petitions before the Supreme Court seeking the criminalization of marital rape, it would have to present oral arguments on the tenets of the law when the case comes up hearing అంట. సో వాళ్ళకి మ్యారిటల్ రేప్కి సంబంధించి గవర్నమెంట్ మేలా ఓరల్లీ ఆర్గ్యూ చేయొచ్చు అని చెప్పేసి మన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అంటున్నారు. ఇంకా ద కర్ణాటక హైకోర్ట్స్ హ్యాడ్ హెల్డ్ దట్ ఏ హస్బెండ్ వాజ్ లయబుల్ టు బీ చార్జ్డ్ ఫర్ రేప్ ఇఫ్ హీ హ్యాడ్ ఫోర్సిబుల్ సెక్స్ విత్ హిజ్ వైఫ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ టు ద సెక్షన్ 375 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ డీక్రిమినలైజ్ ద మ్యారిటల్ రేప్. ఈ ఎక్సెప్షన్ 2 ఆఫ్ ది 375 ఏం చేస్తుంది? మ్యారిటల్ రేప్ని డీక్రిమినలైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ షీ వాజ్ ఓవర్ 15 years అండ్ డిడ్ నాట్ అమౌంట్ రేప్ అంట. భారతీయ న్యాయ సంహిత విచ్ రీప్లేస్డ్ ద ఐపీసీ రిటైన్డ్ ద సేమ్ ఎక్సెప్షన్ బట్ రేజ్డ్ ద ఏజ్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రమ్ 15 to 18. ఇంతకుముందు 15 years ఉంటే ఇప్పుడు వచ్చేసి 18 yearsకి రేజ్ చేశారు. అది ఒకవేళ 18 years ఉండి హస్బెండ్ వైఫ్ని అంటే ఫోర్స్ఫుల్గా సెక్స్ చేస్తే అదేమంటారు రేప్ కిందికి రాదని చెప్పేసి ఎక్సెప్షన్ 2 ఆఫ్ ది సెక్షన్ 3.2 చెప్తుంది అది. నెక్స్ట్ 5 lakh టు ట్రాన్స్ఫార్మ్ ట్రైబల్ హోమ్స్ ఇంటూ హోమ్ స్టే యూనిట్ అని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించింది, టూరిజంకి సంబంధించింది. సో ఇందులో ఏం చేస్తుందంటే వీళ్ళు 5 lakhs టు ట్రైబల్ హౌస్కి బిల్డ్ చేసుకోవడానికి 5 lakhs ట్రాన్స్ఫర్ చేస్తారంట హిల్స్ ట్రైబల్ పీపుల్కి, సో దట్ దే కెన్ బిల్డ్ దేర్ హౌసెస్ అని చెప్పేసి టూరిజం సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇంకా ఇంకేం ఇంపార్టెంట్ ఉన్నాయి? బిజినెస్ పేజ్లో ఏమంటున్నారు? బిజినెస్ పేజ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటున్నాయి? ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్స్ అన్లైక్లీ
టు రైజ్ డ్యూరింగ్ ఫెస్టివ్ సీజన్స్ అంట. అంటే ఈ ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటి ఫెస్టివ్ సీజన్లో ఏమంత పెరుగు అని చెప్పేసి అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంట అంటే ఆల్రెడీ మనం నేను న్యూస్ పేపర్లో చూసాము కదా, ఏంటవి మనకి ఇంపోర్ట్ టారిఫ్ పెంచారు. ఇంపోర్ట్ టారిఫ్ని పెంచడం వల్ల ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ టారిఫ్ పెంచడం వల్ల ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిస్తారు కదా. సో మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది ఆనియన్స్ కానీ ఏమైనా అంటే ఎసెన్షియల్ గూడ్స్ ఇవి. సో దాని అవైలబిలిటీ ఉండడం వల్ల కొంచెం రేట్స్ తగ్గుతాయి. సో అంత హై ఇన్ఫ్లేషన్ ఉండదని చెప్పేసి సెంటర్ అంటుంది. ఇది నెక్స్ట్ ఇందులో ఒక స్కీమ్ ఉందండి, ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఈ స్కీమ్ ఎందుకు అండర్లైన్ చేశానంటే, ఈ స్కీమ్స్ గురించి మనకి కాంపిటేటివ్స్లో చాలా వరకు అడుగుతూనే ఉంటారు కదా క్వశ్చన్స్. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత వాట్ ఆర్ ది ప్రొవిజన్స్ ఏంటిది, తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏంటిది, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఎంతమంది బెనిఫిషియరీ అయ్యారు, బెనిఫిషరీస్ ఎవరు, తర్వాత కండిషన్స్ ఏంటి, వాళ్ళకి ఏమేమి బెనిఫిషరీస్ వస్తాయి. సో ఇలాంటి వాటి మీద మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి నేను ఇంపార్టెంట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ఫ్లోస్ ఇంక్రీజ్ బై 16.1. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ఫ్లోస్ 16.1 పెరిగిపోయిందని చెప్పేసి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ ఫ్రమ్ కార్పొరేషన్స్ అండ్ పర్సనల్ ట్యాక్స్ పేయర్స్ రోజు 22.62 క్రాస్ 4.36 lakh crore బై ట్యూస్డే అంట. నేను ఇది ఇక్కడేమన్నా నేర్చుకోవాలంటే డైరెక్ట్ ట్యాక్స్ ఏంటిది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటిది, డైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి వస్తాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి వస్తాయి, సో ఎవరు కలెక్ట్ చేస్తారు, తర్వాత సో అవి మనం ఒకసారి అవన్నీ మనం ఒకసారి రీకాల్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఇది ఇంపార్టెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 14 పేజ్లో వరల్డ్ గురించి ఇచ్చారు. ఇందులో మనకి టెహరాన్ గురించి ఇచ్చారు. టెహరాన్ ఎక్కడది, ఇరాన్లో ఉంటుంది. తర్వాత ప్యారిస్, తర్వాత తాయ్పై అంటే తైవాన్ కదా, తైవాన్ రాజధాని, తర్వాత లండన్. సో ఈ జాగ్రఫికల్ టర్మ్స్ ఒకసారి మనం మ్యాప్ ఒకసారి పక్కన పెట్టుకుని ఈ జాగ్రఫికల్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చైనీస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 2 destroyers సేల్ బిట్వీన్ జపనీస్ ఐలాండ్ నియర్ తైవాన్. సో ఈ జపనీస్ ఐలాండ్కి తర్వాత చైనా మధ్యలో ఈ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ తిరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని జాగ్రఫికల్ టర్మ్స్ ఇచ్చారు. ఏంటవి, యోనాగుని అండ్ ఇరోమోటే ఆర్ నియర్ ద డిస్ప్యూటెడ్ సెన్కాకు ఐలాండ్స్ ఇన్ ద ఈస్ట్ చైనా సీలో ఏమేమి ఐలాండ్స్ ఉన్నాయి, సెన్కాకు ఐలాండ్స్ ఉన్నాయి. నోన్ బై బీజింగ్ యాజ్ ది డయాకుస్ విచ్ హ్యావ్. సో యోనాగుని అండ్ ఇరోమోట్ ఇక్కడ ఉన్నాయంటే సౌత్ చైనా సీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెన్కాకు, ఇది కూడా సౌత్ చైనా సీలోనే. ఇక్కడ కాంటిజియస్ వాటర్స్ ఆర్ ఏ 12 nautical mile band that extends beyond territorial waters where a country can exert some control according to international maritime law. సో ఇక్కడ కాంటిజియస్ వాటర్లో ఏంటంటే అంటే ఇది టెరిటోరియల్ వాటర్ తర్వాత 12 nautical mile వరకు ఈ కాంటిజియస్ వాటర్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అక్కడ ఏంటంటే స్టేట్స్ కెన్ హ్యావ్ సర్టెన్ అంటే కొంచెం వరకు కంట్రోల్ చేయగలుగుతారు కానీ ఫుల్ కంట్రోల్ ఉండదు. కానీ టెరిటోరియల్ వాటర్లో అయితే ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో ఎవరైనా బయట వాళ్ళు ఆ టెరిటోరియల్ వాటర్లో ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ కన్సర్న్ కోస్టల్ స్టేట్ తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనకి వాళ్ళు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకే ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మేరిటైమ్ ఇష్యూస్ మీద చాలా వరకు మనకి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు కాంపిటేటివ్స్లో. సో మేరిటైమ్స్కి సంబంధించినవి కూడా మనం ఒకసారి చూసుకుంటే యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించింది. స్పోర్ట్స్కి అంత ఇంపార్టెంట్ ఏం అనిపించలేదు కాబట్టి నేను స్పోర్ట్స్ కూడా స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైన్స్కి సంబంధించినవి ఉన్నాయి. సైన్స్కి సంబంధించింది ఏంటిది, సూపర్ ఫాస్ట్ లేజర్స్ ఓపెన్ షార్ట్ కట్ టు హార్డ్ డ్రైవ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటారు. ఇది సూపర్ ఫాస్ట్ లేజర్స్కి సంబంధించింది. ఇది ఇందులో ఏమంటున్నారు, ద మెక్సికన్ వేవ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వేవ్ దట్ అపియర్స్ టు ప్రొపగేట్ త్రూ ఏ medium when the medium's constituents are sequentially displaced and restored to their original positions అంటారు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఈ ఆర్టికల్ ఏమంటారంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే ఒక గ్రౌండ్ తీసుకున్నారు, అందులో క్రౌడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఫ్లోర్ కొట్టినప్పుడు అందరు లేచి సౌండ్ చేస్తారు కదా, ఆ తర్వాత మళ్ళీ కూర్చుంటారు, తర్వాత మళ్ళీ లేచి సౌండ్ చేయడం, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడం, మళ్ళీ హైపర్ అవ్వడం, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడం.
సో అలా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. సో దాన్నే మనం మెక్సికన్ వేవ్ అని చెప్పేసి రిఫర్ చేస్తుండే. ఇంకా తర్వాత ఏముంది హియర్. సో ఇది సైన్స్కి సంబంధించింది. తర్వాత సూపర్ ఫాస్ట్ ఈ లేజర్కి సంబంధించింది. నాకు అంత ఇంపార్టెంట్ అయితే అనిపించట్లేదు, బట్ మీకు అంత ఓపిక ఉంటే యూ కెన్ గో త్రూ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి కెన్ షేక్ హసీనా బి ఎక్స్ట్రాడిటెడ్ అని చెప్పేసి మనకి బంగ్లాదేశ్కి సంబంధించిన ఇష్యూ ఇచ్చారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కదా, నైబరింగ్ కంట్రీ, అక్కడ ఏం జరిగినా మనకి ఇబ్బందే కదా. సో మనకి ఎందుకంటే పక్కింట్లో ఏం జరిగినా మనకి ఆ ఎఫెక్ట్ మనకు కూడా పడుతుంది కదా. సో అందుకే ఇది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా విత్ బైలేటరల్ ట్రేడ్ ఎస్టిమేటెడ్ ఎట్ $15.9 billion ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2022-23. బిఫోర్ మిస్ హసీనాస్ ouster, both nations were poised to commence dialogue on a comprehensive economic partnership agreement to foster economic ties. So following the regime change in Dhaka, Indian Prime Minister Narendra Modi has spoken with the chief advisor of the new interim government, Mohammad Yunus, and pledged continued support for ongoing development projects. ఓకే అని చెప్పేసి మోడీ గారు వారిని ఫోన్ చేసి చెప్పారంట. నైస్. ఇన్ 2023, ఇండియా అండ్ బంగ్లాదేశ్ సైన్డ్ అండ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ యాజ్ ఎ స్ట్రాటజిక్ మెజర్ టు అడ్రస్ ఇన్సర్జెన్సీ అండ్ టెర్రరిజం అలాంగ్ దేర్ షేర్డ్ బార్డర్స్. ఈ 2023లో ఒక ట్రీటీ సైన్ చేశారు. సో అండ్ ఏంటంటే ఇవి ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2016 టు ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యూజిటివ్స్ వాంటెడ్ బై బోత్ నేషన్స్. 2016లో అమెండ్ చేశారు ఫ్యూజిటివ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం. సో దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్, అదానీస్ ప్రపోజల్ టు లీజ్ కెన్యాస్ నైరోబీస్ ఎయిర్పోర్ట్. సో కెన్యా రాజధాని ఏంటిది? నైరోబీ. సో మనకి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇది ఇంటర్నేషనల్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 9. సో మెమరీ ఫర్ ఫర్గెట్ఫుల్నెస్. ఎలియాస్ ఖౌరీ ఏంటంటే ఇతను లెబనీస్ రైటర్ అంటే ఆయన. సో మనకి ఎలియాస్ ఖౌరీ అని చెప్పేసి ఇప్పుడు బుక్కి అంటే ఆథర్ ఇచ్చేసి అతను ఏ కంట్రీ సంబంధించిన అతను అలా చెప్పేసి అడిగే ఫేమస్ పర్సనాలిటీస్ ఇచ్చేవారు, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకే ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశాను ఇది. సో ఇతను వచ్చేసి మెక్సికన్ రైటర్, లెబనాన్ రైటర్. సో ఇదండి మనకి కింద లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఏంటంటే ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఏజెంట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఎవరంటే అతను కనయ్యలాల్ మాణిక్లాల్ మున్ష్ అంట. సో దిస్ మ్యాన్ వాజ్ బోర్న్ ఇన్ ప్రెజెంట్ డే బంగ్లాదేశ్ అండ్ సెక్యూర్డ్ ద సరెండర్ ఆఫ్ ది హైదరాబాద్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ సికింద్రాబాద్ ఆన్ September 18. ఎవరతను? జయంతునాథ్ చౌదరి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హీ వాజ్ ద కమాండర్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హూ సరెండర్డ్ టు ద ఇండియన్ ఆర్మీ ఇన్ September 1948. ఎవరతను? సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి దీస్ వర్ ఆర్మ్డ్ వాలంటీర్స్ క్రియేటెడ్ బై ది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఇన్ హైదరాబాద్ హూ ఫంక్షన్ యాజ్ ది నిజామ్స్ స్టామ్ ట్రూపర్స్. ఎవరైతేనో రజాకార్స్ వీళ్ళు, ఆర్మ్డ్ వాలంటీర్స్ కదా వీళ్ళు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి దిస్ పర్సన్ అన్ఫోల్డ్ ద ఇండియన్ ఫ్లాగ్ ఇన్ హైదరాబాద్ నియర్ ద బ్రిటిష్ రెసిడెన్సీ బిల్డింగ్ ఆన్ October 2, 1942 heeding the call of Quit India movement and went to jail. ఎవరు? ఈమె పద్మజ నాయుడు, సరోజినీ నాయుడు వాళ్ళ కూతురు ఈమె పద్మజ నాయుడు. నెక్స్ట్ వచ్చేసి దిస్ మూవీ డైరెక్టర్ త్రూ పెబల్స్ ఎట్ ద ప్లేన్స్ విచ్ వర్ బ్రింగింగ్ ఇన్ ద నిజామ్స్ ఆర్మీ వెపన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇంటూ హైదరాబాద్. ఎవరైతే ప్రెపెల్ చేసింది? శ్యామ్ బెనగాల్. నెక్స్ట్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి నిన్న తెలంగాణ లిబరేషన్ డే కదా. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవాళ మనకి క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ పేపర్. మనం రేపటి న్యూస్ పేపర్లో మళ్ళీ కలుద్దాము ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో. సో మీరు ఈ వీడియో చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో వాళ్ళు కూడా లాభం పొందుతారు దీనివల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.